వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డిని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుల అప్పారావు అని సంబోధించేవాళ్ళు. ఎందుకనంటే నిత్యం లెగిస్తే అప్పు తప్ప అభివృద్ధి అనే పదం ఏ కోశాన కూడా లేదు. అలాంటి అప్పుల అప్పారావు చేసినటువంటి అప్పులు అక్షరాల 10 లక్షల కోట్లు దాటింది. అయితే ఇంకా అప్పులు సేకరించాల్సి ఉంది. కొన్ని కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉందని చెప్పడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక అవకతవకల మీద అయితే ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా కేవలం జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు చేసినట్టుగా ఇప్పటి వరకు తేలింది. ఇంకా తేలాల్సి ఉంది. గత నెల రోజుల నుంచి కూడా ఈ అప్పుల సమాచారం మొత్తం సేకరిస్తే ఈ రోజుకి వచ్చినటువంటి సమాచారం అది. ఇంకా కొంత సమాచారం సేకరించాల్సి ఉంది. దీని లోతుకి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమేమి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు, ఎలా అప్పులు తెచ్చాడు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆ చర్యలు చేపడుతున్నారు. ఇంకా ఏ కోణంలో అప్పులు తెచ్చారనే దాని మీద పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా అప్పుల భారం అయితే 13 లక్షల కోట్లకి ఎట్టి పరిస్థితులు తగ్గదు. ఇంకొక 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి దాదాపు 1.5 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు. అది కూడా అప్పు కిందే లెక్క. జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు చేస్తే 1.5 కోట్లు చెల్లించలా. మరి తెచ్చిన అప్పు అంతా ఏం చేశాడనేది ఎవరికీ తెలియదు. 1.5 కోట్ల రూపాయలకు పెండింగ్ బిల్లులు పెడితే వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా మేము చెల్లించను అందనుకోండి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెల్లించలా. అప్పుడేమవుద్ది, కాంట్రాక్టర్ల ఎవరు పనులు చేయడానికి ముందుకు రారు. రాష్ట్రం మీద విశ్వసనీయత ఎవరు ప్రకటించరు. జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకవాది కాబట్టి ఆయన చెల్లించలేదు కాబట్టి అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిచినా కానీ ఎవడు ధైర్యం చేసి ముందుకు వచ్చేవాడు కాదు. మనకెందుకు వచ్చిన తలనొప్పి, ఆ బిల్లులు ఎవరని చెప్పి. అది నిజమే అయింది. ఈరోజు 1.5 కోట్లు. కానీ వీటి మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళే, వాళ్ళ జేబుల్లో నుంచి తీసి పెట్టిన వాళ్ళేం కాదు. రూపాయి 10 రూపాయో మిగులుద్దని ఆస్తో చేసిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి తన బినామీలకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశాడు. కానీ నిజంగా బయట నుంచి వచ్చి కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళకి మాత్రం బిల్లులు చెల్లించాలి. సో నిన్న చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అప్పుల భాగవతం మొత్తాన్ని కూడా బయటపెట్టారు. గతంలో వచ్చినటువంటి వార్త జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు అక్షరాల 10 లక్షల కోట్లు అని చెప్తే అప్పుడు వైసీపీ విమర్శలు చేసింది. అబ్బెబ్బెబ్బెబ్బే 1.5 కోట్లు 2 లక్షల కోట్ల మించి మేము అప్పే చేయలేదన్నారు. కానీ అక్షరాల 10 లక్షల కోట్లు ఆ వడ్డీ చెల్లింపుల కాడి నుంచి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెనుభారంగా మారాయి. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు వడ్డీల కిందే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి, 12,93,000 కోట్లు అంటే దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ధ్వంసం జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగింది. జగన్ మొత్తం పాలనలో 9.75 లక్షల కోట్లు అంటే నియర్లీ దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తిగా జరగడం జరిగింది. ఇంకా అయిపోలేదు. ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెలికి తీస్తూనే ఉన్నారు. ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా కొంత సమయం కావాలా అవన్నీ వెలికి తీయటానికి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటాం, రాత్రి పగలు కష్టపడతాం, రాష్ట్రాన్ని గాడిన పెడతాం. శాసనసభలో చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం. సో ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం విలువ అక్షరాల 13 లక్షల కోట్ల రూపాయలు. జగన్ అసమర్థ పాలన వల్ల 5 ఏళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి నష్టం కలగటమే కాకుండా ఆయన మిగిల్చిన అప్పులు చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం అయితే జరిగింది. ఇది మొత్తంగా నిన్న అసెంబ్లీలో అయితే చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ 10 లక్షల కోట్లు ఎంతెంత దేనికి అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లకు చేరినట్లు లెక్కలు తేలినా ఇంకా వెలుగు తీస్తూనే ఉన్నాం. ఇవి మన దృష్టికి వచ్చినా తెలిసిన అప్పులు పెండింగ్ బిల్లులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఎవరి దృష్టికి ఏ విషయం వచ్చినా తెలియజేయండి. అన్నీ క్రోడీకరించి పూర్తి విధ్వంసం ఎంతో తేలుద్దాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత 5 ఏళ్లలో తలసరి అప్పు ఎలా పెరిగింది, తలసరి రాబడి ఎలా తగ్గింది, ఏ రూపేణా ఎంత నష్టం వాటిల్లిందనే దాని మీద సమగ్రంగా అయితే విచారణ చేస్తున్నారు. నిన్న చెప్పినటువంటి ఒక అంచనా ప్రకారం దాదాపుగా గతంలో ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద 60,000 నుంచి 70,000 రూపాయలు సుమారు అప్పు ఉంటే 2019కు ముందు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది 1.5 అయిందంటే మీకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి అంతకు 2 మీ నెత్తి మీద అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి.
సో అది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా చంద్రబాబు గారు చెప్పినట్టుగా రావాల్సి ఉంది. సో అప్పుడు అసలు ఒక ఫిగర్ మనం అది 13 లక్షల కోట్ల, 15 లక్షల కోట్ల, 20 లక్షల కోట్ల అనేది తేలాలి అంటే పూర్తి సమాచారం రావాలా. వీళ్ళు లాగే కొంది వస్తానే ఉంది, ఏదో కలుగులో నుంచి ఏదో లాగితే దారం వచ్చినట్టుగా వీళ్ళు ఎంత లాగుతుంటే అంత ఇంకా వస్తానే ఉంది. అందుకనే ఇప్పుడు అంటే దీన్ని అసెంబ్లీలో విడుదల చేయాలి కాబట్టి ఆ రోజుకి వచ్చినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి ఇప్పుడు ఒక ఫిగర్ చెప్పడం జరిగింది. బట్ ఇది ఫైనల్ కాదు, ఇంకా ఉన్నాయి పెండింగ్ బిల్లులు అనేవి రోజు కోటికి బయటపడుతుందంట. పెండింగ్ బిల్ అనేది అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. పెండింగ్ బిల్ అనేవి రోజు బయటకు వస్తున్నాయి. సో అవన్నీ కూడా అప్పుల్లో చేరాల్సినవే. అలాగే కార్పొరేషన్ లోన్లు ఏ కార్పొరేషన్ల పేరు మీద ఎంత లోన్లు తెచ్చారనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అయితే చేస్తున్నారు. సో ఇదంతా కలిపి అందుకని చెప్పింది, మీకు తెలిసిన దారుల్లో అప్పులు తెచ్చున్నా మా దృష్టికి తీసుకురండి, వీటన్నిటినీ క్రోడీకరించి అసలు ఒక ఫిగర్ ఎంత అనేది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా అసెంబ్లీలో ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది నిన్న జరిగినటువంటిది. మొత్తంగా అప్పులు మనం సింపుల్గా కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2019 మార్చి 31 నాటికంటే తెలుగుదేశం పార్టీ హయాం నాటికి ఉన్నటువంటి అప్పు 3.75 లక్షల కోట్లు అయితే మీరు గమనించాలి. అప్పటికే మనకి 1,50,000 దాదాపు కొంత అప్పు మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది, 1,00,000 కోట్ల దాకా. సో మిగిలింది టీడీపీ హయాంలో జరిగిన అప్పు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఈ అప్పు ఎంతగా పెరిగింది, 9.22% పెరగటం అయితే జరిగింది. సో ఏది ఎంత అనే దాని మీద అయితే ఇది ఇక్కడ చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ డెప్ట్ ఎంత, అలాగే పబ్లిక్ అకౌంట్స్కి సంబంధించి ఎంత, కార్పొరేషన్ ద్వారా తెచ్చింది ఎంత, సివిల్ సప్లై సబ్సిడీకి సంబంధించి ఎంత, పవర్ సెక్టర్ డ్యూ పవర్ సెక్టర్ అంటే విద్యుత్ శాఖకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే దానికి వచ్చినటువంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా దేనికి ఎంత అనేది చాలా సమగ్రంగా చంద్రబాబు గారు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫైనల్ ఫిగర్ అనేది ఏంటంటే మనకు అర్థం అవ్వాలంటే ఈ ఫైనల్ ఫిగర్ని చూస్తే మనకైతే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో నిన్న మొన్న కూడా కేంద్రం చెప్పింది అని చెప్తున్నారు. కేంద్రం వేటి గురించి చెబుతుంది అంటే కేవలం బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాల గురించి మాత్రమే కేంద్రం చెబుతుంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, కూటమి ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న వాటిని మాత్రమే అప్పులుగా చెబుతుంది. మరి బ్యాంకుల నుంచి కాకుండా నువ్వు తీసుకున్న వాటిని కూడా అప్పుల్లో చేర్చాలా. బ్యాంకుల నుంచి కాకుండా అంటే వేటి నుంచి, ఇప్పుడు నువ్వు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్నటువంటివి కానివ్వండి, లేదా తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినటువంటివి కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వివిధ సంస్థల నుంచి ఏటి నుంచి అయినా నువ్వు అప్పులు తీసుకుంటే బాండ్ల రూపంలో జారీ చేసి అవి కానివ్వండి, అలాగే పెండింగ్ బిల్లులు ఏదైతే ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి డ్యూస్ ఏదైతే ఉన్నది పవర్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు వీటిల్లో ఉన్నటువంటి మొత్తం అప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుల ఖాతాలో చేరాలి. ఇవి కేంద్ర ప్రభుత్వం అందులో ఇన్క్లూడ్ చేయడు. కేంద్ర ప్రభుత్వానికి వీటికి సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇవ్వదు. వాస్తవానికి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇస్తే వాళ్ళకి సమగ్ర నివేదిక తయారు చేస్తారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కాకును తప్పుదోవ పట్టించింది. ఒకసారి కాకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, సమాచారం ఇవ్వట్లేదు. 50,000 కోట్ల రూపాయలకు బిల్లులు లేకుండా, లెక్కపత్రాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖర్చు పెట్టారని చెప్పి కాకు కడిగి పడేసింది. కాకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా తప్పుడు సమాచారం ఇవ్వటమే. సో దాంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అసలు ఈ కార్పొరేషన్ ద్వారా ఎంత తెచ్చారు, ఈ తాకట్టు పెట్టి ఎంత తెచ్చారు, లేకపోతే ఇతర పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారాన్నే సేకరిస్తుంది. ఇలా ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారం అక్షరాల 10 లక్షల కోట్లు ఇప్పటి వరకు. బట్ ఇంకా ఇంతకు మించి ఆ విధ్వంసం అయితే జరిగింది. అవి తేల్చాలి అంటే కొద్దిగా సమయం పడద్దు. ఎందుకంటే ఏ కలుగులో ఏ అప్పు ఉందో తీస్తేనే కానీ బయటికి తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటి రాష్ట్ర పరిస్థితి అంటే ఇప్పుడు ఈ అప్పులకు సంబంధించి వడ్డీలను చెల్లించుకుంటూనే అప్పు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలా అంటే సాధారణంగా 10 స్పీడ్తో పరిగెట్టాల్సిన రాష్ట్రం ఇప్పుడు 20 స్పీడ్తో పరిగెట్టినా కానీ ఇదంతా కూడా అయ్యే పరిస్థితి కనపట్ల. ఎందుకంటే అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఆర్థిక విధ్వంసం చేసి ఉండకపోతే ఆయన పథకాలకు ఖర్చు పెట్టింది 2.5 లక్షల కోట్లు ఆయన చెప్పిందే. సరే నీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయమే లేదు అనుకున్నా కానీ కేవలం పథకాల కోసం మొత్తం డబ్బు నువ్వు బయట తెచ్చాను అనుకున్నా ఆ 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
కానీ దాదాపుగా 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో మిగతా రాష్ట్రాన్ని నడిపిన పథకాల కోసం నువ్వు తెచ్చిన అప్పు పెట్టినా 2.5 లక్షల కోట్లే కదా. మరి మిగిలిన డబ్బు అంతా ఏమైపోయింది? నువ్వు ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదు, నువ్వు ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు, ఎక్కడ నువ్వు అదనంగా సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. పోనీ పింఛను నువ్వు చేస్తానన్న 3,000 పింఛను కూడా ఎన్నికలకు నెల ముందు చేసావు. మరి ఏమైపోయింది అప్పు అంతా? ఋషికొండ ప్యాలెస్కి మాత్రం 500 కోట్లు పెట్టావు, అదైతే కనపడుతుంది. అలాగే నీ ఇంటి తాడేపల్లి ప్యాలెస్కి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టుకున్నావు, దానికి అని చెప్పి ఏదో పెట్టుకున్నావు, అదైతే కనపడుతుంది. ఇక మిగతా ఏం కనపట్ల. మరి ఎక్కడ పెట్టావనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఆర్థిక విధ్వంసం అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శిస్తే దాన్ని అబ్బెబ్బెబ్బ అసలు అంత తప్పు లేనే లేదు, కానీ విష ప్రచారం చేస్తున్నారన్నారు. మరి ఈరోజు శ్వేతపత్రంలోనే చెప్పారు దాని గురించి పూర్తిగా. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొత్తం ఆర్థిక విధ్వంసం ఫలితమే రాష్ట్రం ఈరోజు ఏదైనా ఒక పని చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. రాష్ట్రం ఆర్థికంగా స్థూలోత్పత్తి స్థూల మూలధనంలో కూడా బాగా దెబ్బతింది. ఆదాయ మార్గాలు లేవు. వాస్తవానికి ఏంటంటే మనం ఖర్చు పెట్టే దాంట్లో మనకు ఆదాయాన్ని కల్పించే దాని మీద, పునరుత్పత్తి ఇచ్చే దాని మీద ఎక్కువ ఖర్చు పెడితే అది రాష్ట్రాన్ని డెవలప్మెంట్కి ఉపయోగపడుద్ది. ఎప్పుడు దాని నుంచి కంటిన్యూషన్ ఆదాయం అనేది రాష్ట్రానికి వస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చే వాటి మీద పెట్ల, కేవలం పథకాలు అన్నాడు తప్ప దాని మీద పెట్ల. ఫలితమే ఈరోజు రాష్ట్రం ఇలాంటి స్థితిలో ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అప్పులతో రాష్ట్రం కుదేలైపోయింది. ఈ అప్పుల భారాన్ని నుంచి గట్టెక్కించడం అనేది ఇప్పుడు చంద్రబాబు గారికి తలకు మించిన భారంగా మారింది.